అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. కొంతసేపటి క్రితం ఇంగ్లీష్లో ఒక స్పెషల్ వీడియో అప్లోడ్ చేశాను. వెటరన్ సీనియర్ మోస్ట్ క్రికెటర్ డారెఫిల్ సోబర్స్కి నేను నివాళులు అర్పించాను. దయచేసి ఆ వీడియో వీక్షించండి, అది ఇంగ్లీష్లో ఉంటుంది. ఇప్పుడు తెలుగులో ఈ వీడియో చేయాలి కాబట్టి, మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి, రేపు జరగబోయే లార్డ్స్ 3వ మరియు ఫైనల్ ఓడిఐ మ్యాచ్ బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా, దాని గురించి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో అప్లోడ్ చేసే ముందు, నా టాపిక్స్ మాట్లాడే ముందు ఒక వివరణ ఇస్తున్నాను, నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఏమిటి అంటే, 2 రోజుల క్రితము అన్ని న్యూస్ ఛానల్స్ కూడా రోహిత్ శర్మ యొక్క కెరియర్ ఎండ్ అయిపోయినట్టుగా, సెలక్షన్ కమిటీ తనకి మరి 2027లో జరగబోయే ప్రపంచ కప్లో అతనికి స్థానం లేనట్టుగా మాట్లాడినట్టుగా ఇన్ఫర్మేషన్ వైరల్ అయిందండి. అది వెంటనే మొత్తం స్ప్రెడ్ అయింది సోషల్ మీడియా లోపల కూడా. దాని గురించి అనేక మంది అనేక రకాలుగా అభిప్రాయాలు తెలియజేశారు. రోహిత్ శర్మ రిటైర్మెంటు ఇస్తున్నట్టుగా కొంతమంది చెప్పారు. అంటే రేపటి ఆఖరి మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ని అతను ప్రకటించవచ్చు అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా రేపు తెలుస్తుంది. వీడ్కోలు చెప్పినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంటుందండి. ప్లేయర్లందరూ వరుసగా నుంచుని అటు ఇటు ఆ ప్లేయర్కి వీడ్కోలు పలుకుతారు. అటువంటిది ఏమైనా జరిగితే మాత్రము రోహిత్ శర్మ తన వైపు నుంచి తను రిటైర్మెంట్ ప్రకటించినట్టుగా మనం భావించవచ్చు. అయితే ఈ లోపల అతని వైపు నుంచి ఏ విధమైన స్టేట్మెంట్ రాలేదు కాబట్టి, ఒక ప్రపంచ కప్పు 2027లో జరిగే ప్రపంచ కప్పులో అతనికి లేకపోయినప్పటికీ, ఈ లోపల జరిగే ఓడిఐ మ్యాచెస్ లోపల అతనికి స్థానం లేదు అనే స్టేట్మెంట్ బీసీసీఐ ఇచ్చినట్టుగా నాకైతే గుర్తులేదు. అయితే బీసీసీఐ వాళ్ళు అఫీషియల్గా ప్లేయర్ నుంచి కన్ఫర్మేషన్ రాకుండా వాళ్ళు మాట్లాడరండి. అయితే క్రికెట్ యొక్క సినారియో ఇప్పుడు మారిపోయింది. 1983 ముందు క్రికెట్ ఎలా ఉండిందో మనం ఊహించవచ్చు. 1983 తర్వాత మన ప్రపంచ కప్ గెలిచాక ఇండియా ఎటువంటి ప్రాముఖ్యత మరి సంతరించుకుందో, ప్రపంచ క్రికెట్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపించిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్స్ మనకి పెరిగిపోవడము, స్పిన్నర్స్ పెరిగిపోవడము, బ్యాటర్స్ రకరకాల బ్యాటర్స్ అనేక అకాడమీల నుంచి సెలెక్ట్ అవ్వడము, లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ ప్రాముఖ్యత పెరగడము, ఆ తర్వాత 20 ఓవర్ల ఫార్మాట్కి మళ్ళీ ప్రాముఖ్యత పెరగడము, లలిత్ మోదీ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఐపీఎల్ మోడల్ని పట్టుకొచ్చి ప్లేయర్లకి ఆక్షన్ అనే ఒక సిస్టమ్ని పెట్టి, ఇండియా టీంకి ఆడకపోయినప్పటికీ అనేక జోన్స్కి అనేక టోర్నమెంట్స్లో ఆడిన ప్లేయర్సు ఆడే సత్తా ఉంటే ఫ్రాంచైజ్ ద్వారా వాళ్ళని కొనుగోలు చేసి ఫైనాన్షియల్గా క్రికెటర్స్ని డబ్బులు సంపాదించుకునే విధంగా తయారు చేశాడు అంటే అతిశయోక్తి కాదు. అయితే అతని మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి గేమ్ యొక్క రిజల్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని బీసీసీఐ అనే రకాలుగా ఇన్వెస్టిగేట్ చేసి అతను మరి భారతదేశం వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత బీసీసీఐ కంట్రోల్లోకి ఐపీఎల్ వచ్చేసింది. అయితే ఈ లోపల ఏ గేముకి లేనంత ప్రాముఖ్యత క్రికెట్ సంతరించుకుందండి. భారతదేశం ఒకప్పుడు నేషనల్ గేమ్ హాకీ అయినప్పటికీ ఎటువంటి దుస్థితిలో హాకీ ఉందో అందరికీ తెలుసు.
కబడ్డీ కూడా కనుమరుగు అవ్వకుండా కబడ్డీ ప్రీమియర్ లీగ్ అంటూ ఒకటి మొదలుపెట్టి కబడ్డీకి కొంచెము ప్రాముఖ్యత ఇచ్చి కబడ్డీ టోర్నమెంట్ ఆడుతున్నారు, స్పాన్సర్స్ వస్తున్నారు, కబడ్డీ ప్లేయర్స్ కొంచెం రెమ్యునరేషన్ బాగానే ఉందని చెప్పాలి, అన్ని టీంలు ఆడుతున్నాయి. అయితే ఈ లోపల వేరే గేమ్స్ బాస్కెట్బాల్ కానీ వాలీబాల్ కానీ అవుట్డోర్ గేమ్స్ ఏమైనా ఉంటే వాటితో కంపేర్ చేసినప్పుడు, అంటే టేబుల్ టెన్నిస్ ఇవన్నీ నేను కంపేర్ చేయటం లేదంటే బ్యాడ్మింటన్ కంపేర్ చేయటం లేదు, అవుట్డోర్ గేమ్స్ మాత్రమే కంపేర్ చేస్తున్నాను. వాటితో కంపారిజన్ చేస్తే క్రికెటర్స్కి ఉన్న వాల్యూ వేరే ప్లేయర్స్కి లేదు. సినీ తారలు కూడా అనేక మంది క్రికెటర్స్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అంటే క్రికెటర్స్కు ఉన్న ప్రాముఖ్యత ఏమిటో మనకు అర్థమవుతుందండి. ఇటువంటి సినారియోల లోపల కమర్షియల్గా గేమ్ ఎప్పుడైతే ఇంపార్టెన్స్ పెరిగిందో స్పాన్సరర్స్, వీళ్ళు ఐపీఎల్ లలిత్ మోదీ వైపు నుంచి మొదలైంది సిస్టము. స్పాన్సరర్స్ అనేక రకాలుగా టోర్నమెంట్ని స్పాన్సర్ చేయడము, బీసీసీఐ చేతిలోంచి డబ్బులు తక్కువగా పడడము, ఎక్స్టర్నల్గా స్టేడియంకి ఫెసిలిటీస్ గురించి కానీ లేకపోతే అనేక రకాలైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో స్పాన్సరర్స్ వాళ్ళ చేతుల్లో తీసుకుని అనేక రకాలుగా గేమ్స్ని ప్రమోట్ చేస్తున్నట్లో క్రికెట్ అధికంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. వేరే దేశాల్లో ఎలా ఉందో దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అయితే ఈ ప్లేయర్కి ఇంపార్టెన్స్ రావడానికి గేమ్ యొక్క స్పీడ్ పెరగడము, లిమిటెడ్ ఓవర్స్లో మెళకువలు బాగా నేర్చుకోవడము, ఈ కాంపిటేటివ్ స్పిరిట్లో అనేక ఫ్రాంచైజ్ టీములు పోటీ పడడము చక్కటి పరిణామాలు క్రికెట్కి అందించారనే చెప్పాలి. ఇటువంటి సిస్టమ్ వేరే గేమ్స్లో లేకపోవడం విచారకరమైన, ఎవరైతే క్రికెట్ని కనుక కెరియర్గా తీసుకున్నారో వాళ్ళ మటుకు వాళ్ళకి ఒక కెరియర్ అనేది డెవలప్ అవుతుంది అనే నమ్మకం మాత్రము కలిగింది. పేరెంట్స్ కూడా ఇటు అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ క్రికెట్ ఆడేవాళ్ళని డిస్కరేజ్ చేయట్లేదు, ఆడనిస్తున్నారు. అమ్మాయిలు కూడా పోయిన సంవత్సరం డివై పాటిల్ గ్రౌండ్లో ఎటువంటి ప్రదర్శన ఇచ్చారో, ప్లేయర్లు ఎటువంటి ప్రదర్శన ఇచ్చి ఎటువంటి ప్రొఫైల్ వాళ్ళు సంపాదించారో, ఎన్ని రకాలుగా ఆడపిల్లలు క్రికెట్ ఆడి వాళ్ళ కుటుంబాలకి ఆదర్శంగా నిలిచారో, ఇది ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ కాకుండా ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక ఉమెన్స్ టీం ఉంది. ఇటు పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, న్యూజిలాండ్ కూడా కావచ్చు. అయితే అమ్మాయిలు మాత్రము మంచిగా రాణిస్తున్నారు, అది కూడా క్రికెట్ వల్ల అని చెప్పక తప్పదు. ఇటువంటి సినారియో ఉన్నప్పుడు రోహిత్ శర్మని అంత త్వరగా వీడ్కోలు చెప్పనిస్తారు ఈ స్పాన్సరర్స్ అని నమ్మటం లేదు. ఎందుకు అంటే ఎన్నో రకాల యాడ్స్, ఎన్నో రకాల స్పాన్సరర్స్, ఒక రోహిత్ శర్మ ఉండాలి ప్రపంచ కప్లో, లేకపోతే మేము ఈ రిలే చెయ్యము, అనేక మీడియా ఛానల్స్ కూడా మేము రిలే తీసుకోము అనే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఇవాళ మరి ప్రతి టూరు మరి ఏదో మీడియా రిలే చేయొచ్చు కదా. ఎన్ని గంటలకు వీక్షిస్తారు పేషెంట్ అనే మన ప్రేక్షకులు అనేది వాళ్ళ ఇష్టం, కానీ ఆ ఫెసిలిటీస్ చేయొచ్చు కదా. ఎందుకు చేయడం లేదు? ఆ టూర్ లోపల ఉండే ప్లేయర్ల లిస్టు, ఆ టోర్నమెంట్కి ఉండే ప్రాముఖ్యత, దాంట్లో వాళ్ళకు వచ్చే లాభాలు ఏమిటి, ఎంతమంది వీక్షిస్తారు, ఒక ప్లేయర్ని కనుక మనము టీంలోకి తీసుకుంటే ఆ ప్లేయర్ యొక్క ప్రొఫైల్ ఎలా ఉంది, ఆ ప్లేయర్లోకి మరి దాంతోపాటు అడ్వర్టైజ్మెంట్ కూడా వాళ్ళు వెంటనే ఇస్తున్నారు. ఒక ప్లేయరు కనుక మంచిగా రాణిస్తే వెంటనే వాళ్ళ పేరు మీద మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చేయడం. అంటే ప్లేయర్లకి ఏంటంటే 4 చేతుల్లో సంపాదించే అవకాశం ఉంది అని మాత్రం చెప్తున్నాను. అటువంటి సినారియోలో రోహిత్ శర్మ అవ్వచ్చు, విరాట్ కోహ్లీ అవ్వచ్చు, రవిచంద్రన్ అశ్విన్ అవ్వచ్చు, ఆ బులోగడ ఆ ఫెసిలిటీ లేనప్పటికీ తర్వాతలో యువరాజ్ సింగ్ని కవర్ చేశారు, మరి హర్భజన్ సింగ్ను కవర్ చేశారు. వాళ్ళకి లేని ఫెసిలిటీ వీళ్ళకి వాళ్ళకంటే ఎక్కువ ఉంది అని మాత్రం చెప్పక తప్పదు. అయితే సౌరవ్ గంగూలీ టైం వరకు కూడా ఈ స్పాన్సరర్స్ పెద్దగా మాట్లాడేవారు కాదు. ఆ తర్వాత మాత్రం మన విజయాలని బట్టి, ప్లేయర్ల యొక్క ప్రొఫైల్ని బట్టి, గేమ్ యొక్క స్పీడ్ని బట్టి ఈ స్పాన్సరర్స్ గేమ్ని
ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనే మాట మాత్రం నిజము. దీన్నే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అని అంటారు. ఈ మధ్యకాలంలో రోహిత్ శర్మ రిటైర్ అవుతున్నాడు అనే మాట వచ్చినప్పుడు రోహిత్ శర్మ నుంచి ఇంకా స్టేట్మెంట్ రాకముందే ఒక అలజడి మొదలైంది సోషల్ మీడియా లోపల. ఆ సోషల్ మీడియా లోపల ఎటువంటి కామెంట్స్ వస్తున్నాయో అందరికీ తెలుసు. అయితే బీసీసీఐకి అంత సీన్ లేదు, రోహిత్ శర్మకి చెప్పేంత సీన్ లేదు. రోహిత్ శర్మ వాలంటరీగా మానేస్తాడు, ఏం చెప్పలేదు. ఈ ఈ మ్యాచ్ మాత్రం ఆఖరి ఓడిఐ అని చెప్పలేదు. ప్రపంచ కప్ 2027 జరుగుతుంది కాబట్టి దాంట్లో మాత్రం స్క్వాడ్లో లేడని మాత్రమే చెప్పారు. అలా అని చెప్పి రిటైర్ అవ్వమని చెప్పి ఆయన చెప్పలేదే. ఇది ఒక కాంట్రవర్సీ ఒకటి కొత్తగా మొదలైందండి. ఇది నేను క్లారిఫై చేస్తున్నాను. ఇది దయచేసి అన్లెస్ అండ్ అన్టిల్ ఒక సెరమనీ ఒకటి చేస్తారు, గ్రౌండ్లో ఒక ఫార్మాలిటీ ఉంటుంది. అది అయ్యేంత వరకు దయచేసి ఐ వాంటెడ్ టు కీప్ మై ఫింగర్స్ క్రాస్. నౌ కమింగ్ బ్యాక్ టు టుమారోస్ మ్యాచ్ అండి. చక్కటి గ్రౌండ్ అయినప్పటికీ అన్ఈవెన్ బౌన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. వెదర్ క్లియర్గా ఉన్నప్పటికీ వర్ష సూచన కూడా లేకపోలేదు. ఇంగ్లాండ్లో ఇది ఒక ప్రాబ్లం ఉంది, సన్నీ డే. అయితే ఈ టీం ఈ గ్రౌండ్లో లోపల దానికంటూ కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. అదేమిటి అంటే హయ్యెస్ట్ టీమ్ టోటల్ లార్డ్స్లో 334 వికెట్ కోల్పోయి ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఈ 1975. హయ్యెస్ట్ రన్ చేజ్ బై ఇండియా అనమాట. మనం క్రెడిట్ కూడా ఇండియాకి ఇవ్వాలి. 326 8 వికెట్స్ కోల్పోయి 2 వికెట్లు ఉండగానే అది 2022 లోపల సౌరవ్ గంగూలీ అందరికీ తెలుసు, బాల్కనీలో నుంచుని ఆ షర్టు విప్పేసి ఊపిన సంగతి అందరికీ తెలుసు. అది చక్కటి పరిణామం అని చెప్పాలి. అయితే ఈ ఇండివిజువల్ ఓడిఐ స్కోర్ సాధించడంలో సర్ వివియన్ రిచర్డ్స్ 138 రన్లు కొట్టి నాట్అవుట్గా నిలిచాడు. ఇక వేరే డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామండి. ఇండియాస్ పర్ఫార్మెన్స్ ఎట్ లార్డ్స్ అని అన్నప్పుడు 50% విన్ అనమాట. అయితే బై ఇండియా ఎందుకు చెప్తానంటే 4 విన్స్ 3 లాసెస్ 1 టై, నాట్ బ్యాడ్. సో కాబట్టి ఇండియాని అంత ఇదిగా తక్కువగా చూసే అవసరం లేదు. 1983లో 43 రన్ల విక్టరీ ఎట్ వరల్డ్ కప్ ఎగనెస్ట్ వెస్టిండీస్, అది తెలిసిన విషయమే. అయితే 2002 లోపల నాట్ వెస్ట్ సిరీస్ అనేది ఒకటి అయింది. ఫైనల్ లోపల గ్రేటెస్ట్ రన్ చేజ్ బై ఇండియా, చేజ్ డౌన్ అరౌండ్ 325. ఇప్పుడే చెప్పాను. సౌరవ్ విన్ 2 వికెట్స్ మిగిలిపోయాయి. అయితే ఇన్ విచ్ సౌరవ్ గంగూలీ టీషర్ట్ ఓపెన్ చేసి బాల్కనీలోంచి ఎలా ఊపాడో అందరికీ తెలుసు. ఇండియా హోల్డ్స్ ది ఇప్పుడు ఏంటంటే ఇండియా హోల్డ్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ విత్ 58 విన్స్ అండి. ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి కదా, మనం తక్కువగా ఏం ఆలోచించక్కర్లేదు. ఇండియా హోల్డ్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ విత్ 58 విన్స్. ఇంగ్లాండ్ హ్యాస్ వన్ 47 టైమ్స్. అంటే ఆల్మోస్ట్ 10 రన్ల తేడా, 10 మ్యాచ్లు తేడా ఉందన్నమాట. చక్కటి పరిణామం అని చెప్పాలి. మ్యాచెస్ గెలిచారు. అయితే 2 టై అయ్యి మరి 1 నో రిజల్ట్ అనమాట. ఇది ఈ యొక్క ఫిగర్స్ ఇస్తున్నాను. ఫిబ్రవరి 2025లో ఇండియా హయ్యెస్ట్. అయితే మన దగ్గరకు వచ్చినప్పుడు 3 మ్యాచెస్ సిరీస్ లోపల 2 మ్యాచ్లతో మనం వాళ్ళని ఓడించాము. ఇండియా హోస్ట్ చేసినట్టు ఆ సిరీస్ని 3 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ని మనము 2-1గా ఓడించామని మాత్రము గుర్తుపెట్టుకోండి. అయితే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ అప్పుడు ఏమంటే యజ్వేంద్ర చాహాలు 4 వికెట్లతో తీసుకొని 47 రన్లు అతను మాత్రమే ఇచ్చాడు. అయితే ఎగనెస్ట్ ఇంగ్లాండ్ ఇన్ జూలై 14th 2022. ఇంకా పిచ్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడదామండి. ఇంకా ఇప్పుడు చెప్తాను. నా ప్లేయింగ్ 11 కూడా ఇస్తున్నాను ఇదే వీడియో లోపల. పిచ్ రిపోర్ట్ వచ్చేటప్పటికి అది అన్ఈవెన్ బౌన్స్గా ఒకసారి అన్ఈవెన్ బౌన్స్గా దీన్ని మరి వర్ణిస్తారు. ఐసీసీ కూడా వీళ్ళకి వార్నింగ్ ఇచ్చింది, గ్రౌండ్ సరిగ్గా మీరు మెయింటైన్ చేయటం లేదు, సరిగ్గా మెయింటైన్ చేయండి అన్నట్టుగా ఐసీసీ ఒకసారి క్రిటిసైజ్ చేసినట్టుగా కూడా రికార్డ్స్లో ఉంది. అయితే లార్డ్స్ సోఫార్ 89 ఓడిఐ మ్యాచెస్ని అది ఆడిచ్చింది సిన్స్ 1972. అయితే 89 మ్యాచ్లు అయితే అక్కడ 44 మ్యాచ్లు చేజింగ్ టీము గెలిచిందండి. అండ్ 40 మ్యాచ్లు అంటే ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ అన్నట్టు చూద్దాము. టీమ్ బ్యాటింగ్ ఫస్ట్ టీము 44 మ్యాచ్లు
గెలిచినట్టయితే చేజింగ్ టీము 40 మ్యాచ్లు గెలిచింది. అంటే ఇటు చేజ్ చేసిన మనం ముందు బ్యాటింగ్ ఆడినా పెద్ద తేడా ఏం లేదు. 50% 50%గా మనం తీసుకోవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ టోటల్ వచ్చేటప్పటికి 232 నమోదైంది. హైయెస్ట్ టీము టోటల్ 334/4 వికెట్లు బై ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా. లోయెస్ట్ టోటల్ కూడా మాట్లాడుకోవాలి. లోయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేటప్పటికి 85 ఆల్అవుట్ బై సౌత్ ఆఫ్రికా ఎగనెస్ట్ ఇంగ్లాండ్. అది ఉమెన్స్ టీం గురించి ఈ రికార్డు మెన్షన్ చేశారు. గ్రౌండ్ రికార్డ్స్ కాబట్టి ఉమెన్స్ టీం కూడా ఇప్పుడు ప్రాముఖ్యత సంపాదించుకుంది కాబట్టి ఉమెన్స్ టీము హైయెస్ట్గా కూడా మనం మాట్లాడుకోవాలి. లోయెస్ట్ టీమ్ టోటల్ 85 ఆల్అవుట్ బై సౌత్ ఆఫ్రికా టీము ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. హైయెస్ట్ రన్ చేసి ఇప్పుడే చెప్పాను 326, 8 వికెట్స్ 2 వికెట్ ఉండగానే 2002లో అదనమాట. అయితే వెదర్ కండిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అది హ్యూమిడిటీ కొంచెం ఉంటుంది. అయితే రేపు మ్యాచ్ మాత్రము మన ఇండియన్ టైమ్స్ ప్రకారం 3:30కి అయినా వాళ్ళ టైం ప్రకారం 11 గంటలకనమాట. 11 గంటల తర్వాత మరి వాళ్ళ టైం ప్రకారం 3:30కి మన టైం ప్రకారం 3:30కి అనమాట. లంచ్ టైము వాళ్ళ టైం ప్రకారము 2:30 గంటలకి. ఇది మన టైమింగ్స్ మనం చూస్తున్నాము. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ 3 గంటలకి మొదలవుతుంది వాళ్ళ టైం ప్రకారము. 6:30కి వాళ్ళ టైం ప్రకారము మ్యాచ్ కంక్లూడ్ అవుతుంది. అంటే దాని ప్రకారం మనం ఎలాగో టీవీ ముందు కూర్చుని ఉంటాం కాబట్టి 3:30 నుంచి థింగ్స్ విల్ టేక్ ప్లేస్ ద వే ఇట్స్ సపోజ్ టు బి. అయితే సన్నీ వెదర్ ఉండబోతోంది. రెయిన్ 10% కూడా ఇండికేట్ చేశారు రేపు. అయితే హ్యూమిడిటీ 48%, విండ్ స్పీడ్ 14 km/h, గంటకి 14 km/hగా విండ్ స్పీడ్ని వీళ్ళు వర్ణిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి నేను నా ప్లేయింగ్ 11 కూడా నేను ఇవ్వదలుచుకున్నాను. అదేమిటో చూద్దాము. రేపు రోహిత్ శర్మ ఎలాగో ఉండబోతున్నాడు అని నేను భావిస్తున్నాను. అయితే ఆ రోహిత్ శర్మని టీంలో ఉంచే నేను టీం తయారు చేశాను. శుభమాన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఒకటే మ్యాచ్ జడ్జ్ చేయడం మంచిది కాదు. కేఎల్ రాహుల్ ఒకటే మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఫిజికల్గా ఫిట్ ఉన్నాడో తెలియదు, కానీ ముందు మంచి అవకాశాలు కేఎల్ రాహుల్కి వస్తాయి. కాబట్టి ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ కలిసి ఒక టీంలో తయారైనా అవసరపడక్కర్లేదు. అంటే సీనియర్స్ రిటైర్ అయితే మాత్రము టీమిండియా వీళ్ళ చేతుల్లో ఉండబోతోందని మాత్రం చెప్పక తప్పదు. అలాంటి కండిషన్స్ లోపల ఇషాన్ కిషన్కి మరో అవకాశం ఇస్తారని చెప్తున్నాను. అయితే వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, దీంతో పాటు శివం డూబే, మరి హర్షదీప్ సింగ్ కానీ బూమ్రా కానీ ఉంటాడు. బూమ్రా ఒకవేళ ఆడితే హర్షదీప్ సింగ్ ఉండకపోవచ్చు. అయితే ఒకవేళ గనక గుర్నూర్ బ్రార్ని తీసుకోవాలి అంటే ఎవరిని డ్రాప్ చేస్తారని మాత్రం ఒక ప్లానింగ్ అవసరం అవుతుంది. అయితే ప్రసిద్ధ కృష్ణని కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను. కుల్దీప్ యాదవ్ని రేపు ఆడిస్తారని నేను భావిస్తున్నాను. ఇది మాత్రం నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఇందాక కూడా చెప్పాను, యజువేంద్ర చాహల్ లాంటి సీనియర్ బౌలర్ ఉండాలి, స్పిన్ బౌలర్ ఉండాలి. పిచ్ కండిషన్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఫ్లైటెడ్ డెలివరీస్, బాల్ టర్న్ అవునప్పటికీ లైన్ అండ్ లెంత్ తోటి ఒక స్పిన్నరు బ్యాట్స్మెన్ని కట్టడి చేస్తాడు. ఆ ప్రెషర్లోకి వచ్చి బ్యాట్స్మెన్ ఎప్పుడైతే కొట్టడానికి ట్రై చేస్తాడో అప్పుడు అవుట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదో స్పిన్నర్ ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు కదా అతని పక్కకి తీయడం అనేది మంచిది కాదు. ఇది నేను చెప్పబోయే ఇవాళ వీడియో పాయింట్స్ అండి. మరొకసారి గ్యారీ సోబర్స్కి నా నివాళులు అర్పిస్తూ రేపు మ్యాచ్ వీక్షించండి. ఏది ఏమైనా కానీ ఇండియాస్ పర్ఫార్మెన్స్ గురించి నేను ఫిగర్స్ చెప్పాను. 50-50 ఛాన్సెస్ మాత్రం నేను ఇస్తాను. అయితే ఇండియా బ్యాటింగ్ ఆడాలా బౌలింగ్ ఆడాలా అని చెప్పినప్పుడు ఇండియా రేపు ఫీల్డింగ్ చేస్తే మంచిది అని మాత్రం నా కామెంట్ వదులుతున్నాను. అయితే బ్యాటింగు ఆడినప్పటికీ కూడా ఎన్ని రన్లు కొట్టాలి, ఇంగ్లాండ్ మనం చూసాము జో రూట్ ఎలాగా మరి పాతుకుపోయాడు గ్రౌండ్ మీద. వాళ్ళు మనకి వరల్డ్ కప్ అవ్వకముందే ఇటువంటి రుచి చూపిస్తున్నారు అంటే ఈ విధంగా ఆడాలి సుమా అని నిన్ను జో రూట్ చూపించినట్టుగా నాకు అనిపించింది.
ఏది ఏమైనా అతని నిలకడకి నా హ్యాండ్స్ ఆఫ్. దగ్గర ఉండి 99 రన్లు కొట్టాడు, ఆ ఒక్క రన్ను కొట్టలేకపోయాడు. దానికి మన వాళ్ళు కూడా ఆనందించి ఉండవచ్చు, సెంచరీ కొట్టనివ్వలేదని. అదొక అచీవ్మెంట్ లాగా. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ప్లేయరు మ్యాచ్ని ఆదుకుని 99 రన్లు కొట్టి 6 వికెట్లతోటి వాళ్ళు మన మీద విజయం సాధించారు అంటే మనం నేర్చుకోవాల్సింది ఇంగ్లాండ్ నుంచి చాలా ఉంది అని మాత్రం అర్థమవుతోంది. ప్రపంచ కప్ ముందు ఇటువంటి కాంట్రవర్సీస్ మాట్లాడద్దు. రోహిత్ శర్మ పార్ట్ కాకపోవచ్చు మన ఇండియన్ టీంలోకి. అనేక మంది ప్లేయర్లు మనకు ఉన్నారు. అతని నుంచి ఒక అనౌన్స్మెంటు వచ్చేంత వరకు దయచేసి సైలెన్స్ మెయింటైన్ చేద్దాము. ఈ లోపల నా ఛానల్ని వీక్షించండి. నేను రోజువారీగా నా ఎన్నో వీడియోలు పెడుతున్నాను, ప్రత్యేక వీడియోలు కూడా పెడుతున్నాను. నా పేరు సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. నా మెయిల్ ఐడి goodluckprasad@gmail.com. దయచేసి నాకు మెయిల్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలు షేర్ చేయండి. అందరికీ శుభరాత్రి, నమస్కారం.